యా యా పసులెట్టి సురేష్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి జనసేన, ఒకప్పుడు మీరు కూడా జనసేన నాయకుడు, సో ఇప్పుడంటే మీరు వైసీపీకి ఆకర్షితులై వైసీపీలో చేరినటువంటి నాయకులు. సో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి ఒక పార్టీ పండగ జరగబోతుంది. సో ఈ పండగలో మీ పార్టీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉండవచ్చు అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏంటి ఏమంటారు? ముందుగా 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని చేసుకున్నటువంటి జనసేన పార్టీకి, ఆ పార్టీ శ్రేణులకు కూడా నా శుభాభినందనలు సార్. ఇది ఆ యొక్క పార్టీ ఆవిర్భావం ఇవన్నీ కూడా ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం కాబట్టి నేను పెద్దగా వాటిపైన మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇక్కడ వైసీపీ ఈ యొక్క ఆ పిఠాపురంలో నిర్వహించేటువంటి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభావం చూపుతుందా అనే విషయం పట్లయితే నేను స్పందించగలుగుతా. ఎందుకంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్ ఇప్పుడు ఏ రకంగా అయితే జనసేన పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఆ యొక్క రకమైనటువంటి క్యాడర్ పనిచేస్తుందో, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రకమైనటువంటి కష్టకాలంలో ఎంతో మంది, వేలాది మంది ఈ రోజు కార్యకర్తలు కింది స్థాయి నుంచి చాలా కష్టపడి ఎన్నో ఈ రోజు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం కోసం, అదే విధంగా ప్రభుత్వం కూటమి 3 పార్టీలు ఇచ్చినటువంటి హామీల అమలు తీరు కోసము మా ప్రయత్నాలు, మా పోరాటాలు మేము చాలా గట్టిగా ఈరోజు క్షేత్రస్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. అయితే ఈరోజు ఏ రకంగా తయారైపోయిందంటే, గతంలో రాజకీయాలు, రాజకీయ విమర్శలు చేసి ఏ రకమైనటువంటి న్యాయాలు జరగాలి, ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమం అందాలి అని మాట్లాడినటువంటి నాయకులు తీరా అధికారంలోకి వచ్చినాక వాటి గురించి మర్చిపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, అదే విధంగా ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు తీరు విషయంలో కూడా ప్రజలు చాలా నిరాశ చెంది ఉన్నారు. వాటన్నిటి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి శాంతి భద్రతల వ్యవహారంలో కూడా 9 నెలలు పూర్తిగా వస్తున్నటువంటి ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక రకాలైనటువంటి దారుణాలు, సంఘటనలు, మహిళలపైనటువంటి అఘాయిత్యాలు, చిన్నారుల పైన జరిగేటువంటి ఈ అత్యాచారాలు ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తుంది సార్. కాబట్టి వీటిపైన మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆశించిన ప్రజలు ఏంటంటే రాజకీయాల్లో మార్పు వస్తుంది, పరిపాలనా విధానంలో మార్పు వస్తుంది, ఈ యొక్క చట్టాలు కఠినంగా అమలు అవుతాయి, ఇలాంటివి గట్టిగా ప్రజలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. భిన్నంగా ఏ రకంగా ఉన్నటువంటి సాంప్రదాయ రీతిలో ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ రకంగా మార్పు ఉంటుంది అనేది ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఈ రోజు వారు చెప్పినట్టు 100% స్ట్రైక్ రేటు, వారు విజయం సాధించడము, పోటీ చేసిన అన్ని చోట్ల గెలవడము, ఇవన్నీ కారణాలు చూస్తే ప్రజలు వారి దగ్గర నుంచి మార్పు ఉంటుంది, భిన్నమైనటువంటి రీతిలో పరిపాలన ఉంటుందని ఆశించారు. కాబట్టి ఈ రకంగా వారికి ఈ రోజు ఆ విజయం చేరువైంది. మరి అవన్నీ కూడా ప్రజలకు అందాలి. ఏదైతే ప్రజలు ఆశించారో, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే వాగ్దానాలు చేశారో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలకు పూచీకత్తుగా ఉన్నారు, జవాబుదారిగా ఉన్నారు. అవన్నీ కూడా అమలు అవ్వాలి. అప్పుడు వారు విజయవంతం. ఏదో ఎమ్మెల్యేలు గెలిచేసినట్టు మాత్రాన విజయం చెందినట్టు ఇవన్నీ కాదు. ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేయగలిగితే నిజంగా వాళ్ళు విజయం సాధించినట్లే. దాంట్లో ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు, అన్ని పార్టీల వాళ్ళు అంగీకరిస్తారు, ప్రజలు అంగీకరిస్తారు. ఎందుకంటే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాన్ని వదులుకున్నారు ప్రజలు, అధికారంలో ఉన్నటువంటి పాలన వద్దనుకున్నారు, ఈరోజు కూటమిని గెలిపించారు. అంటే గతంలో మా ప్రభుత్వం కన్నా ఎక్కువ కోరుకుంటున్నారు, ఆశించారు ప్రజలు. మరి అది అందాలి కదా. ఈ రకంగా ప్రజలు ఆశించినప్పుడు అదే రీతిలో జరగాల. మేము కూడా అదే కోరుకున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు, ప్రజలు అంటే అవి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలు అవి కోరుకున్నప్పుడు వాటి కోసం మేము కూడా పోరాడాలి. మరి అందుకనే మేమన్నీ కూడా ఈ రోజు విద్యార్థుల తరపునైతే కానీ, రైతుల తరపునైతేనేమో కానీ, ప్రజలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి పెంచేసిన తర్వాత ఈ రోజు ప్రజల మీద భారం మోపుతున్నారని పోరాటం చేయడం జరిగింది. మరొక వైపు విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు, వాటి కోసం పోరాటం చేస్తున్నాం. రైతుల మీద ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంతేగాని ఇతర పార్టీలను, కూటమిలను చూసి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మా పోరాటాలను మేము చేస్తాం. మా యొక్క క్షేత్రస్థాయిలో మా కార్యాచరణ మాకుంటది, మా కార్యకర్తల బలం మాకుంది. మరీ ముఖ్యంగా ఈ కూటమిలో ఏ పార్టీలకు లేనటువంటి విధంగా 40% ఓటు బ్యాంక్ కలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము మాకు ఆ రకంగా ఉన్నటువంటి బలంతో ముందుకెళ్తాం. రాబోయేటువంటి 2029లో ఖచ్చితంగా
ఈ విధానాలను ఈ పరిపాలన వెరీ గుడ్. విధానాలను ఎండగట్టి మరీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి రీతిలో మేము ముందుకెళ్తాం. ప్రజలు అవును, ఖచ్చితంగా అది ప్రజలు చూసుకుంటారు, ప్రజల చేతిలో ఉంది. సో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో ఏమంటారు? పసుపులేటి సురేష్ గారు మాట్లాడుతూ